నీళ్లు తరలించకుండా చూడండి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు. హైదరాబాద్లో ఆ స్థలాలు ఖరీదైన సాగుపైనే మక్కువ. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ. కళ్యాణ్ రామ్ విజయశాంతి మూవీ హిట్టా ఫట్టా. కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. జూలై వరకు తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి 16.20 టీఎంసీల నీరు కావాలని బోర్డుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల కింద రాష్ట్రానికి సాగునీటి అవసరాలకు 29.79 టీఎంసీల నీరు రావాల్సి ఉందంది. ఇప్పటికే కేటాయించిన వాటా కంటే అదనంగా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుందని, ఇకపై నీటిని తరలించకుండా చూడాలని నీటిపారుదల ఈఎన్సీ కృష్ణా బోర్డును కోరారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని ఎస్వీయు పోలీస్ స్టేషన్లో టీటీడీ పాలక మండలి సభ్యుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరం హయత్ నగర్ సమీప కుంట్లూరులో రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు చాలా ఖరీదైపోయాయి. ఈ స్థలాలను కొనుగోలు చేసి కొందరు ఇల్లు, విల్లాలు నిర్మించుకున్నారు. మరికొందరు మాత్రం భూముల విలువ కోట్ల రూపాయలు పలుకుతున్న వారసత్వంగా వచ్చిన వాటిని వదులుకోలేక వ్యవసాయంపై మక్కువతో వరి పంటను సాగు చేస్తున్నారు. దీంతో ఓవైపు ఇల్లు, మరోవైపు పచ్చని పొలాలు ఇలా కనువిందు చేస్తున్నాయి. కళ్యాణ్ రామ్ విజయశాంతి నటించిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. తాజాగా విడుదలైన ఈ సినిమాపై కొందరు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఈ మూవీ ప్రారంభంలో చాలా ఆసక్తికరంగా ఉందని, తల్లి కొడుకుల సెంటిమెంట్ వర్కౌట్ అయిందని రాసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. విజయశాంతి నటన కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు.